హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాం అకీరానందన్ పబ్లిక్ కి ఎక్స్పోజ్ అవుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు కానివ్వండి, లేకుంటే వీడియోలు కానీ అన్ని కూడా తెగ వైరల్ అయిపోవడం చూస్తున్నాం సార్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులలో కోరుకునేది ఒకటి, ఇండస్ట్రీకి తను పరిచయం ఎంట్రీ ఇస్తే చాలు అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు సార్. మరి ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని కూడా వాళ్ళ డౌట్ సార్. మీ ఒపీనియన్ ఏంటి మరి? ఇక్కడ అఖీరానందన్ వెనుక ప్రధానంగా చిరంజీవి గారు ఉంటారండి. ఎందుకంటే కొణిదెల వారి కుటుంబం మెగా ఫ్యామిలీ. అంటే ఈరోజు రామ్ చరణ్ ఎలాగైతే పాన్ ఇండియా స్టార్ అయ్యాడో, తమ్ముడు కొడుకు కూడా పాన్ ఇండియా స్టార్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి చిరంజీవి. రెండవది, బాబాయ్ అంటే ప్రాణాలు ఇచ్చే రామ్ చరణ్ కూడా నిర్మాణ బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు. దర్శకుడిని ఎంపిక చేసేది కూడా ఆయనే చూసుకుంటాడు. ఇక ఎంట్రీ ఎప్పుడు ఎలాగ ప్రారంభం అన్నది పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. ఎంతవరకు పెర్ఫెక్ట్గా ఉన్నాడు, ఇంకేమైనా నేర్చుకోవాలా, అదనంగా ఇంకేమైనా నేర్చుకోవాలా, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పోకడ అంతా కూడా రేణు దేశాయ్ చెప్తుంది మాట. అలా కాబట్టి అంత పెర్ఫెక్ట్గా తయారయ్యాడు. ఈరోజు ఒక ఆర్టిస్ట్గా ఎంట్రీ ఎంత బాగా ఇస్తున్నాడో తెలిసినా, ఒక సింహం జూలు విదిలించుకొని వచ్చినట్టుగా వస్తున్నాడు. అందరికీ నమస్కారాలు పెట్టడం కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడి చూసారా? జనరల్గా ఎవరైనా మనుషులను చూస్తే రెచ్చిపోతారు. అంటే ఇవన్నీ ముందుగానే ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది విశాఖపట్నం ఆయన సెంటిమెంట్ ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి. ఎల్ సత్యానంద్ అని కొంచెం యాక్టింగ్ కోర్సులు, కొంచెం సిద్ధహస్తులు. ఆయన హస్తవాస మంచిది. ఎందుకంటే గురువులు గొప్ప అని కాదు, వాళ్ళ హస్తవాస మంచిదైతే శిష్యులు అందరూ పైకి వస్తారు. అర్థమైందా? ఒక గురువు గారు ఉండేవాడు, ఎస్పి ఆనంద్ అని మద్రాసులో. ఆయన చూస్తే డ్యాన్సర్ అనుకో, కానీ ఆయన శిష్యురాలు ఎవరు? భానుప్రియ. అర్థమైందా? శిష్యురాలు బట్టి వెంపటి చిన్న సత్యం, వాళ్ళ శిష్యురాలు ఎవరు? శోభానాయుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. హేమమాలిని, ప్రభ, మంజు భార్గవి. అంటే శిష్యులు బట్టి వస్తారు కదా. కాదంటే అఖిలానందులు ఎల్ సత్యానంద్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి యాక్టింగ్ ట్రైనరు. ఆయన తాలూకు మంచి శిష్యుడు, అందులో శిష్యుడు పవన్ కళ్యాణ్. అది మాట. ఆ సెంటిమెంట్ కూడా ఉంది. అందువల్ల మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన కంటే ఇంకెవరిని కనబడటం లేదు. ఆయన మించిన హీరో కనబడలేదు. ప్రభాస్ అన్నాడు కదా, ప్రభాస్కి ఎందుకు అంత పేరు వచ్చింది? బికాజ్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ. పర్సనాలిటీ వల్లే పేరు, అంత బాగా పేరు వచ్చింది అన్నమాట. అట్లాంటి పేరు ఈయనకు కూడా రావచ్చు. కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరుగుతుంది అనుకోవచ్చు. సరిగ్గా ఎలక్షన్ ముందు, ఫలితాలు వచ్చే ముందు తీసుకొచ్చాడు. అక్కడిని సరే దిగవలసిన సమయంలోనే దిగాడు. ఇంకా అక్కడి నుంచి తిప్పుకుంటున్నాడు. గుళ్ళు, గోపురాలు, మనుషులు వీళ్ళందరి దగ్గరికి కూడా తిప్పుతున్నాడు. తర్వాత ఏమో అక్కడ అఖీరానందన్కి, అన్నా లెజినోవాకి ఏ పొరపచ్చాలు లేకుండా సొంత బిడ్డని చూసుకున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది. ఒక భాష తెలియని వ్యక్తి కొడుకు అనే భావంతో చూసుకోవడం గొప్ప విషయం కదా. అయితే అంతా బాగానే ఉంది. కథ సమాప్తం అయ్యేసరికి మళ్ళీ ఏదో చిన్న చిన్న ట్రోలింగ్స్ అవి వస్తాయి. అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆలోచించుకోవాలి. బట్ అంత బాగుంది. కానీ రేపటికి సూపర్ హీరో ఎవరంటే అఖీరానందన్ అని చెప్పుకోవాలి. అంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఫుల్ బిజీ అయిపోతే ఆ ప్లేస్ ని భర్తీ చేయాలి కాబట్టి అది అఖీరానందన్ చేయగలుగుతారంటారా సార్? అంటే ప్లేస్ని భర్తీ చేయడం ఉండదు ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్లేస్ని భర్తీ చేశాడా? ఆయన మించిపోయాడు కదా. అసలు ఆయనకి ఏమి కంపేర్ చేయకూడదు. ఆయనదో ట్రెండ్, ఈయనదో ట్రెండ్. కనుక ప్లేస్ని ఎవరు భర్తీ చేయరు. ఇప్పుడు ఇట్లాంటి ట్రెండ్ సెట్టర్స్ చిరంజీవి ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎన్టీ రామారావు ప్లేస్ని భర్తీ చేయలేరు. శోభన్ బాబు ప్లేస్ని భర్తీ చేయలేరు. అలాగే ట్రెండ్ సెట్టర్స్ ఉంటే ఇంకొకరు వచ్చి పవన్ కళ్యాణ్ ప్లేస్ని భర్తీ చేస్తారా? చేయలేరు. అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు యాక్ట్ చేసి ప్రపంచం అందరికీ దగ్గర కావచ్చు. కానీ ప్లేసుల్ని భర్తీ చేయడం ఏమి ఉండదు. రాజకుమార్ పోయాడు, ఇద్దరున్నారు. ఇంకొక ఆయన కూడా పాపం కాలం చేశారు. ఆ రాజకుమార్ ప్లేస్ భర్తీ చేయలేదు. వాళ్ళకి బ్రహ్మాండంగా నీరాజనాలు పడుతున్నారు. అలా చేసుకుంటారు అన్నమాట. దీనికి రాజకీయాలు తప్పదు. 5 శాఖలు తీసుకుంటా చేయొద్దండి.
ఇప్పుడు శాఖలు తీసుకోవడంతో సరికాదు కదా. వాటర్ తీసుకున్నాడు, వాటర్ రాకపోతే అడుగుతారుగా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్ దాని అదేమిటిది, తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వాటర్ వర్క్స్, ఇంకే పర్యావరణం. సో మొత్తం మెయిన్ శాఖలన్నీ తీసేసుకున్నాడు. నన్ను అడిగితే అన్ని శాఖలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటో రెండో శాఖలు తీసుకొని దాంట్లో తన ప్రయోజకత్వం నిరూపించుకొని అదనంగా శాఖ తీసుకోవచ్చు. అది లేదా శాఖలు తీసుకున్నారంటే ముందు ముందు ఆయన ఎవరికైనా ప్రామిసులు తీసుకుంటే మంత్రివర్గ విస్తరణ ఉండదు కనుక సహాయ మంత్రిగా వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు. కొంతమంది మాట ఇచ్చుంటాడు కదా. ఏది ఏమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎవరెవరికి మాట ఇచ్చాడో ఆ మాటలు నెరవేర్చుకోవాలి. అందులో అఖిలానందన్ ఫస్ట్ ఉంటాడు, వర్మ గారు ఉంటారు, జనసేనలో బాగా సీనియర్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఉండాలి కదా. 10 సంవత్సరాలు ఏమి జీతం భత్యం లేకుండా తిరిగారు కదా వాళ్ళని. ఇప్పుడు సేనని సమకూర్చుకోవడం ఒక ఎత్తు అయితే సేనని మెయింటైన్ చేయాలి. సేనని ఇప్పుడు ఇంత గొప్ప సేన మళ్ళీ కుదరమంటే కుదరదు. ఆయన మీద ప్రేమ కొద్దీ ఉన్నారు. ఇప్పుడు అలా ఎదురు చూస్తారు. మమ్మల్ని మర్చిపోతారా పవన్ కళ్యాణ్ అని వాళ్ళు సాటిస్ఫై చేయాలి. అది సార్ ఇప్పుడు మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరే ఛాన్స్ ఉందంటారు సార్? ఇంకొక 1-2 years లో చూసుకోవచ్చా? 1-2 years ఎందుకండి, ఈ సంవత్సరం అవుద్దండి. పవన్ కళ్యాణ్ తాలూకు ఆ సినిమాలు పూర్తయిపోతే వెంటనే ఆయనే పరిచయం చేస్తాడు. ఆ సినిమాలు ఉన్నాయి కదా, హరిహర వీరమల్లు ఇంచుమించు పూర్తయిపోయింది. ఓదో మన దాని పేరు ఓది ఉంది కదా, అది ఒకటే కొంచెం ట్రబుల్ ఇచ్చేది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పర్వాలేదు. హరిహర వీరమల్లుకు ప్యాచ్ వర్క్ ఉంది. ఇవన్నీ వర్కులు చేసుకోవడం ఏముంది, దానికి రాత్రులు చేయడం ఎలాగ అలవాటు కానీ రాత్రులు చేసుకుంటాడు షూటింగు. ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం లాగా వీళ్ళు టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు. కానీ మిగతా సినిమాలన్నీ అలాగే పూర్తి చేశాడు. అంటే రోజు వెళ్ళి బడిలోకి వెళ్ళిపోయి కూర్చున్నట్టు కూర్చోవడం కాదు కదా. సెక్రటరీస్ ఉంటారు, అక్కడి నుంచి ఏ మండలానికి ఆ మండలం నుంచి వాళ్ళ అధికారులు వస్తారు, కలెక్టర్స్ వస్తారు. వాళ్ళు వాళ్ళు ఫీడ్ ఇవ్వాలి కదా. ఇది వెళ్ళగానే వెళ్ళి హాతూతికాయ ఉపన్యాసాలు కాదు కదా. ఇప్పుడు సపోజ్ కాకినాడ జిల్లా లేదా పిఠాపురం ఏదో ఉంది, ఆ తాలూకా ఏదో ఉంది. ఆ తాలూకాలో ఎంఆర్ఓలు వీళ్ళందరూ వస్తారు, వచ్చి ఫీడ్ ఇస్తారు. డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ వస్తాడు, ఫీడ్ ఇస్తారన్నమాట. దాని మీద కదా పోట్లాడతాడు. తర్వాత ప్రజల తాలూకు కంప్లైంట్లు ఎన్ని విరుద్ధంగా ఉన్నప్పుడు అటు వాటిని తీసి అడుగుతాడు. అంతేగాని ఆయనకున్న పని పెద్ద లెబోరియస్గా భవన నిర్మాణ కార్మికుల్లాగా ఏం పని ఉండదు. అది జస్ట్ పని కాకుండా బుర్రతో బాగా ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది, వీడియో కాన్ఫరెన్స్లు వచ్చాయి. 1 గంటలో మొత్తం పని చూసుకోవచ్చు అన్నమాట. అందరి తాలూకు అందరినీ కాన్ఫరెన్స్లో పెట్టుకొని చూసుకోవచ్చు. సినిమాలు చేయొచ్చు. నైట్ టైం సినిమాలు చేస్తే ఏముంది, ఏ ప్రాబ్లం లేదు. కొన్ని డే టైం మీద మార్నింగ్ కాంబినేషన్ ఉందనుకోండి, 11, 12, 1 గంట వరకు సినిమాలు చేస్తాడు, అయిపోద్ది కదా అని ప్లాన్. అంతే. సచివాలయం పక్కన ఎక్కడ పెట్టుకుని షూటింగ్ పెట్టుకుంటారు, లేదా అక్కడికి 50 కిలోమీటర్లు పెట్టుకుంటాడు. ఏముంది అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు యాక్ట్ చేసి ప్రపంచం అందరికీ దగ్గర కావచ్చు. కానీ ప్లేసుల్ని భర్తీ చేయడం ఏమి ఉండదు. రాజకుమార్ పోయాడు, 2 ఉన్నారు. ఇంకొక ఆయన కూడా పాపం కాలం చేశారు. ఆ రాజకుమార్ ప్లేస్ భర్తీ చేయలేదు.